హాయ్ గర్ల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ప్రభాస్ గారు హీరోగా అండ్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే సినిమా ఒకటి రెడీ అవుతుంది కదా సార్. అయితే ఇప్పుడు ఈ సినిమా పైన నెటిజన్స్ అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి జరిగింది కదా, ఆ నేపథ్యంలో ఇటు పాకిస్తాన్ నటిని తీసుకొచ్చి ఆ సినిమాలో పెట్టుకున్నారు. ఇమాన్ అనే హీరోయిన్ ని పెట్టారు, ఆమె పాకిస్తాన్ చెందింది. ఈ టైంలో అలా ఇలా పెడతారు అని చెప్పేసి ఆగ్రహాలను అయితే వ్యక్తం చేస్తున్నారు సార్. మరి ఈమెను ఇప్పుడు సినిమా నుంచి తప్పించే అవకాశం ఏమన్నా ఉందా? అసలు ఎవరి ఈమాన్వి? ఈమె నిజంగా పాకిస్తాన్ చెందిన అమ్మాయేనా సార్? దీనికి సంబంధించి ఏం చెప్తారు? నిన్న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడి ఏదైతే ఉందో అందులో 28 మంది చనిపోవడం, తెలుగు వాళ్ళు కూడా ఇద్దరు చనిపోయారు. సో చంద్రమౌళి అండ్ మసూదన్ ఇద్దరు, ఒక ఆయన చంద్రమౌళి వైజాగ్, మసూదన్ కావలి. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్ అనేది బలంగా జనాల్లో పెరిగింది. ఓన్లీ బీజేపీ లేకపోతే బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళల్లో కాకుండా అందరిలో పెరిగింది. అందరూ ఖండించారు. యాక్చువల్గా ముగ్గురు ఖాన్లు, షారుఖ్ ఖాన్ కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, అమీర్ ఖాన్ ఖండించలేదని విమర్శలు వచ్చాయి. కానీ వాళ్ళు కూడా ఖండించారు. అక్రాస్ ద కంట్రీ అందరూ ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ కూడా ఈ చర్యని ఖండిస్తున్నారు. ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్న ఒక్క పోస్ట్ కూడా నేను చూడలేదు. అందరూ కూడా ఉమ్మడిగా ఖండిస్తున్నారు. ఈవెన్ కాశ్మీర్లో కూడా 35 ఏళ్ల తర్వాత సంపూర్ణ బంద్ పాటించారు. ప్రజలందరూ ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేశారు. సో ఈ సందర్భంగా ఏమైందంటే, ఇలాంటివి జరిగినప్పుడు మనకు ప్రధానంగా ఏం జరుగుతుందంటే, పాకిస్తాన్కి సంబంధించిన నటులు ఎవరున్నారు వాళ్ళ మీద బ్యాన్ చేయాలి, వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, ఆ సినిమాలు ఆపేయాలి అన్న ఇది వస్తుంది. గతంలో కూడా ఉరి మీద, పుల్వామా మీద జరిగినప్పుడు కూడా ఇలాగే ఉద్యమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా వచ్చింది. అది ప్రభాస్ కొంప ముంచుతుంది. ఇది అదేదంటారు, ఉరిమి మంగళం మీద పడినట్టు అనే సామెత ఉంది. అలాగా మన పహల్గామ్ దాడి అనేది ప్రభాస్ సినిమాకి ఇబ్బంది కలిగించే విధంగా ఇప్పుడు స్టార్ట్ అయింది. అది ఏంటి, ఆ సినిమా ఏంటి, ప్రభాస్కి ఏ రకమైన ఇబ్బంది అనేది మనం చెప్పుకుందాం. ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ అనే ఒక సినిమా చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీంట్లో మిథున్ చక్రవర్తి, జయప్రద కూడా ఉన్నారు. దీంట్లో హీరోయిన్గా ఇమాన్వి అనే ఒక పాకిస్తానీ ఆరిజన్ అమ్మాయి ఉంది. అమ్మాయి మొదటి సినిమా ఇది. అంతకుముందు అమ్మాయి బీయింగ్ సారా అండ్ అన్అనౌన్స్డ్ అనే 2 షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ అమ్మాయిని తీసేయమని ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది నేషనల్ వైడ్గా. ఎందుకంటే ప్రభాస్ నేషనల్ హీరో కాబట్టి నేషనల్ వైడ్గా కూడా ట్విట్టర్లో కానీ, అంటే ఎక్స్లో కానీ, మిగతా చోట్ల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వస్తున్నాయన్నమాట. రిమూవ్ ఇమాన్వి అని. సో అసలు ఇమాన్వి ఎవరు? కొంతమంది ఏమో ఇమాన్వి పాకిస్తానీ అమ్మాయి కాదు కదా, ఆ అమ్మాయిని ఎందుకు వీళ్ళు అటాక్ చేస్తున్నారు అంటున్నారు. సో అసలు ఇమాన్వి ఎవరు, ఆమె పాకిస్తాన్ అమ్మాయి కాదా అనేది మనం చూసుకున్నప్పుడు, ఇమాన్వి అనే పేరు, ఆమెకి ఇంకొక పేరుంది, ఇమాన్ ఇస్మాయిల్ అనే పేరుంది. వీళ్ళ నాన్న ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్. వీళ్ళ నాన్న పాకిస్తానీ మిలిటరీ ఆఫీసర్, పాకిస్తాన్లో మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు. కానీ వీళ్ళ అమ్మ ఇండియన్ అనమాట. వీళ్ళది ఇంటర్ కంట్రీ మ్యారేజ్, అంటే ఆ దేశం ఈ దేశానికి సంబంధించిన 2 సంబంధాలు. సో వీళ్ళ నాన్నేమో పాకిస్తానీ మిలిటరీ ఆఫీసరు, అమ్మేమో ఇండియన్. ఈ అమ్మాయి పుట్టింది అయితే ఢిల్లీలో పుట్టింది, పాకిస్తాన్లో పుట్టలేదు. ఢిల్లీలో సెటిల్ అయ్యారు వీళ్ళు. ఈ అమ్మాయి 8 ఏళ్ల వయసులో కాలిఫోర్నియాకి పంపించేశారు. అక్కడ ఈ అమ్మాయి చదువుకునింది అమెరికాలో. ఈ అమ్మాయి అమెరికాలో ఎంబీఏ చేసింది. ఈ అమ్మాయి తర్వాత డ్యాన్స్ నేర్చుకుంది, కొరియోగ్రాఫర్గా మారింది, కాంటెంట్ క్రియేటర్గా కూడా మారింది. ప్రధానంగా అమ్మాయికి 2 సినిమాల్లో 2 పాటలు బాగా పేరు తెచ్చిపెట్టాయి. టుమ్ టుమ్ అనే పాట ఎనిమి అనేది 2023లో వచ్చింది. అందులో టుమ్ టుమ్ అనే పాట పెద్ద వైరల్ అయిపోయింది, బాగా సక్సెస్ అయింది ఈ అమ్మాయి కొరియోగ్రఫీ. అట్లాగే తాల్ ఎంత పెద్ద హిట్ అయిందో ఐశ్వర్య సినిమా మనందరికీ తెలుసు. దాంట్లో రమ్తా జోగి అనే సినిమా కూడా విపరీతంగా పాపులర్ అయింది. ఇది 2020లో వచ్చింది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. దానికి కూడా రమ్తా జోగికి కూడా ఈ అమ్మాయి కొరియోగ్రఫీ అందించింది. సో ఇటు కొరియోగ్రఫీ, ఇది కంటెంట్ రైటర్గా ఉంటున్న అమ్మాయి ని వీళ్ళు తీసుకున్నారు హీరోయిన్గా. ఫస్ట్ టైము ఫౌజీలో సెలెక్ట్ అయింది ప్రభాస్ పక్కన. సో ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. పైగా ఆ అమ్మాయి నేను పాకిస్తానీ కాదు అనేది అనేకసార్లు చెప్పింది.
మా నాన్న పాకిస్తానీ కావచ్చు కానీ మేము సెటిల్ అయింది ఇక్కడే, నేను పుట్టింది కూడా ఢిల్లీలో కాబట్టి నేను ఇండియనే కానీ పాకిస్తానీ కాదు. చదువుకునేదంతా అమెరికాలో కాబట్టి అమ్మాయికి అమెరికన్ పౌరసత్వం కూడా ఉందని చెప్తున్నారు. సో ఆ రకంగా టెక్నికల్గా అమ్మాయి పాకిస్తానీ కాదు, కానీ వాళ్ళ నాన్న మిలిటరీ ఆఫీసర్ కాబట్టి ఈ అమ్మాయి పాకిస్తానీగానే మేము భావిస్తున్నాం అనేది అంటారు. ఇప్పుడు మనకి టెక్నికల్ ఇదా కాదని ఎవరు చూడరు, ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి వీళ్ళు సీరియస్గా అల్టిమేటివ్ ఇస్తున్నారు. సో ఈ ఫౌజ్ అనే సినిమా కూడా పాకిస్తానీ నేపథ్యం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఇది పాకిస్తానీ డైరెక్ట్గా లింక్ లేదు, 1940s జరిగే స్టోరీ ఇది. అయితే నేపథ్యాన్ని గురించి మాత్రం 2 రకాల వాదనలు వస్తున్నాయి. ఒకటి రజాకార్ హైదరాబాద్ విముక్తికి సంబంధించిన నేపథ్యం, 1940s జరిగిన నేపథ్యం ఒకటి. రెండోది సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ బ్యాక్డ్రాప్లో వస్తున్న నేపథ్యం. ఏదేమైనా ప్రభాస్ ఒక మిలిటరీ ఆఫీసర్గా దీంట్లో చేస్తున్నాడు. ప్రభాస్కి ఈ అమ్మాయికి మధ్య ఒక వార్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ ఉంటుంది. అంటే రొమాన్సు, డ్యూటీ, జస్టిస్ ఇవన్నీ థీమ్స్గా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైపోయింది. ఈ ఇయర్ ఎండ్ లోపల రిలీజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దీనికి ప్రొడ్యూసరు. ఆగస్టు 17, 2024 ఇది మొదలైంది షూటు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు? ఆ అమ్మాయిని తీసేస్తే ఒక సమస్య, తీసేస్తే ఏమవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతుంది, మళ్ళీ సినిమాకి టైం పట్టేస్తుంది. ఎందుకంటే మళ్ళీ అందరి డేట్లు కాంబినేషన్ కుదరాలి. సో ఈ అమ్మాయిని తీసి మళ్ళీ తీసిన సీన్లన్నీ మళ్ళీ తీయాలి, మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళాలి, ఇవన్నీ పెద్ద ప్రాసెస్. రెండవది తీయకపోతేమో ఈ సినిమా బ్యాన్ చేయమని నేషనల్ వైడ్గా ఎమోషనల్ ఇష్యూ వచ్చినప్పుడు రేపొద్దున మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్కి కెరియర్కి ఇతర సినిమాల మీద కూడా అది పడే అవకాశం ఉంది. ఇదేంటంటే యాంటీ ప్రభాస్ ట్రెండ్ లాగా కూడా మారిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రభాస్ పట్ల బాలీవుడ్లో చాలామంది హీరోలకి మిగతా వాళ్ళకి కోపం ఉండే అవకాశం ఉంది, ప్రభాస్ వచ్చి మనల్ని అందరిని డామినేట్ చేసేస్తాడని. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా, ఎందుకంటే ఇది ఎమోషనల్ కాదు కాబట్టి. అందువల్ల ఇప్పుడు ప్రభాస్కి ఇబ్బందే, ఇది అందరికి ఇబ్బందే. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది నటులు, సింగర్సు, టెక్నీషియన్లు కూడా ఇండియాలో ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా కూడా ఇప్పుడు ఉద్యమాలు మొదలైనవి. ముఖ్యంగా అబీర్ గులాల్ అనే ఒక సినిమాని కూడా ఆపేయమంటున్నారు. ఫహాద్ ఖాన్ అనే ఒక పాకిస్తాన్ నటుడు, దీన్ని మాత్రం వెస్ట్రన్ ఫిల్మ్ యూనిట్, వర్కర్స్ యూనిట్ ఉంది, పశ్చిమ దేశ వర్కర్స్ యూనిట్ సంఘం ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఒక లిస్ట్ కూడా వాళ్ళు ప్రకటించారు. ఈ లిస్టులో ఉన్న ఆర్టిస్టులు ఏ సినిమాల్లో ఉన్నా అవన్నీ ఆపేయాలి, వాళ్ళని తీసేయాలని మహీరా ఖాన్ కావచ్చు, సబా కమార్ కావచ్చు, ఇమ్రాన్ అబ్బాస్ కావచ్చు, ఇలాంటి ఆర్టిస్టులని కూడా బ్యాన్ చేయాలని అంటున్నారు. సో ఇది ఇప్పుడు ప్రభాస్కి అయితే ఇబ్బందికరంగా ఉంది, మిగతా వాళ్ళ సినిమాలకు కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే సినిమాల పరిస్థితి ఎలా ఉంటుంది, సగం షూట్లు అయిపోయి ఉంటాయి, మళ్ళీ పెట్టుకొని మళ్ళీ తీయాలంటే వాళ్ళకి ఇబ్బంది. సో ఏదేమైనా ప్రభాస్కి ఇటు ఈ బ్యానర్కి, మైత్రి మూవీ మేకర్స్కి ఇది ఒక పెద్ద ఇబ్బంది అనే చెప్పాలి. మరి ఇది ఎంత సీరియస్గా జరుగుతుంది, నిజంగానే సీరియస్గా ఉంటుందా, టెంపరీగా ఈ ఒక ఎమోషనల్ అవుట్బర్స్ట్ లాగా ఉందా, వీళ్ళు సైలెంట్గా కొంతకాలం ఉండిపోతే ఇది ఉంటుందా, లేకపోతే ఆ అమ్మాయి వచ్చి నేను పాకిస్తాన్ అమ్మాయి కాదు, నేను ఢిల్లీలో పుట్టాను, నేను ఇండియనే, మా అమ్మ ఇండియను అనేది చెప్తుందా? ఎందుకంటే ఇప్పుడు సగం పాకిస్తాన్, ఒకవేళ అట్లా అనుకున్న 6 జనం అనుకున్నా సగం పాకిస్తానే, కానీ అమ్మాయి ఏమీ కంప్లీట్గా పాకిస్తానీ కాదు. రెండోది అమ్మాయి పాకిస్తాన్లో పుట్టలేదు కూడా. కానీ మనకు ఉద్రేకాలు ఎలా ఉంటాయంటే ఏమాత్రం ఛాన్స్